దేవుని బిడ్డలారా, ఇకపోతే 5వ మాటని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. ఇది ఉంటే అసలు వెళ్ళరంటండి. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చూడండి, పరలోకం చేరాలంటే సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోదామా? చెప్పండి. మనకున్నటువంటి బంగారం తీసుకుని వెళ్దామా? మీకున్నటువంటి వస్త్రాలు తీసుకుని వెళ్తారా? దయచేసి గమనించండి. చనిపోయిన వారు మన కొరకు ఎంత సంపాదించినా అవన్నీ మనమే ఉంచుకుంటామే తప్ప, ఆయన దిగంబరిగానే వచ్చాడు, ఆయన దిగంబరిగానే వెళ్ళిపోవాలి. కనీసం నాకు తెలిసి ప్రియమైన బిడ్డలారు గమనించాను, ఆయన మీద పోసెత్తు బంగారం కూడా ఉంచరు ఎవరు. ఎందుకు? అది ఎందుకమ్మా, మట్టిలో కలిసిపోద్ది. అదేదో మా దగ్గర ఉంటే ఒక గ్రాము ఉందనుకోండి, కనీసం తాకట్టు పెడితే 7,500 వస్తాయి. దేవునికి స్తోత్రం. అవునా కదా? కదండి. ఆ 7,500 తినేస్తాడు ఇట ఏమైనా, లేకపోతే ఆవిడ ఏమైనా తీసుకుంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, చనిపోతూ బంగారం ఎవరు తీసుకెళ్ళరని, చనిపోతూ డబ్బు ఎవరు తీసుకెళ్ళరని, చనిపోతూ ప్రియమైన ఆయనకి ఇష్టమైన లేకపోతే ఆమెకి ఇష్టమైనటువంటి వస్త్రం వేస్తాం పైన, షూట్లో లేకపోతే ఒక మంచి డ్రెస్లో కదండి, ఒక 10,000, 20,000, 30,000, 40,000, 50,000 చీర పెట్టి పంపిస్తాం. ఆవిడేమో తీసుకెళ్తుందా పరలోకం? గమనించండి. నువ్వు సాగనంపిన బాడీగా వెళ్ళదో, నువ్వు సాగనంపినటువంటి చీర వెళ్ళదు, నువ్వు సాగనంపినటువంటి ధనము డబ్బు ఏది వెళ్ళదు. మరి ఏం వెళ్తుంది? ఏది వెళ్ళదు. అందుకని ప్రభు చెప్పాడు, ఆత్మ ఒక్కటి మాత్రమే వెళ్తుంది. అందుకని ఆత్మ తాను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళుతుంది. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆస్తిని సమకూర్చావా, నువ్వు ఎంత అందంగా తయారవ్వని కాదు, నీ ఆత్మను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. రేపు మాపు వెళ్ళిపోతున్నాం మనం అందరం కూడా. ఎక్కడికి? చనిపోబోతున్నాం. చనిపోబానికి మునిపే గమనించాలి, మన ఆత్మ ఎలా ఉండాలి తెలుసండి? ఎలా ఉండాలి? తీవ్రత కలిగినటువంటిదిగా ఉండాలి. మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి. అలా ఉంచగలిగితే దేవుడు మన ఆత్మలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యానికి మనల్ని చేర్పిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం. ఇక్కడ అంటున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసండి? ధనమును ప్రేమించకండి అన్నాడు దేవుడు. ఎవరినన్నాడు చెప్పండి? ధనాన్ని ప్రేమించవద్దు. ధనము సమస్త కీడులన్నిటికీ కూడా మూలంగా ఉంది అన్నాడు. దేన్నన్నా ప్రేమించు కానీ ధనాన్ని ప్రేమించొద్దు అన్నాడు. ధనం అసలు పరలోకం వెళ్దంట. ధనం ఏమవుతుందో చెప్తాను, ముగిస్తాను. చూడండి, మీరు బాగా ధనం సంపాదించుకున్నారనుకోండి, బీరువాలో పెట్టారనుకోండి, బీరువాలో తుప్పు పడుతుంది. అవునా కదా? కొన్ని రోజులు అలా వదిలేండి మీరు అందరూ. నాకు తెలిసి మీరు డాక్యుమెంటేషన్ చూడండి, డాక్యుమెంట్స్ కూడా అలా కదలకుండా కవర్లో పెట్టి ఉంచారనుకోండి, అలాగేమవుతుందో తెలుసా? చెదలు పట్టేస్తాయి. పురుగులే రావక్కర్లేదు. బయట నుంచి వచ్చినటువంటి ఆ వాయువు, బయట నుంచి వచ్చినటువంటి ఆ గాలి, ముఖ్యంగా ఒకసారి ఇప్పుడు గాలి తగిలేటువంటి పరిస్థితులను బట్టి లోన మెటీరియల్ ఆటోమేటిక్గా పేపర్ని ఏం చేస్తుందో తెలుసా? తినేస్తూ ఉంటాయి. బంగారాన్ని కూడా ఏమవుతుందో తెలుసా అండి? కరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్పింది, ఈ లోకంలో మీరు ఏది సంపాదించినప్పటికీ కూడా ధనము తుప్పు పడుతుంది, అదేండి బంగారం తుప్పు పడుతుంది, ఇంకా మీకున్నటువంటి సమస్తం కూడా తుప్పు పడతా ఉంటుంది. మరి అన్నీ తుప్పు పట్టేటువంటి దాని కొరకు ఎందుకు ఈ ఆరాటమే, ఈ పోరాటం? అందుకని ప్రభు చెప్పాడు, మీరు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, నేను వచ్చినప్పుడు ఆత్మను మాత్రమే ఇచ్చాను, మరలా నేను మాత్రమే తీసుకుంటున్నా. నువ్వు ఎన్ని దిగవేసుకున్నా, ఎన్ని కట్టుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని అంతస్తుల మేడలో ఉన్నప్పటికీ కూడా ఏది నీదేమీ కాదు. అర్థమవుతుందండి? ఉన్న పాటున ఉన్న చోట నువ్వు అలా వచ్చేయడమే నా దగ్గరికి అనే ఆలోచన మనందరికీ తెలుసు. కానీ మనలో ఉన్నటువంటి వారు చాలామంది ఆ తాపత్రం పోవడం లేదు, ఆ ఉద్రేకం పోవడం లేదు. ఇంకా ఏదో సంపాదించేయాలి, ఇంకా ఏదో కట్టేయాలి, ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా నేను ఏదేదో చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నాం. అందుకనే ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు తెలిసి ఇక్కడ ప్రత్యేకమైన మాట అన్నాడు, ధనమును ఏమాత్రం కూడా మీరు ప్రేమించకండి అన్నాడు. పరలోకం చేరాలంటే ధనం మీతో ఏమాత్రం కూడా రాదు. పరలోకంలో మీరు చేరాలంటే, పరలోకంలో మనం వెళ్ళాలంటే ధనం మనతో ఏమాత్రం కూడా రానే రాదు. ధనం అక్కర్లేదు. దయచేసి గమనించండి, చాలాసార్లు ధనాన్ని అలా చిల్లరని అలా ఇసురుకుంటూ వెళ్తారు. కొంతమంది కాయింతలు ఇసిరేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, ప్రియమైన బిడ్డలారా. అంటే ఏంటి? ఏది నీతో రావట్లేదురా అని. నువ్వు ప్రేమించేటువంటి పుష్పం నీతో రావడం లేదు. పువ్వులు వేస్తారు కదా, పుష్పాలు నీతో రావడం లేదు. నీవు నీ వెనకాతున్నటువంటి బంధువులు నీతో రావడం లేదు. నీ ముందు నడిచేటువంటి కొడుకు నీతో రావడం లేదు కదా. నీ ఇంటికాడ ఉండిపోయిన నీ భార్య, ఇంటికాడ ఉన్నటువంటి నీ పిల్లలు కూడా నీతో రావడం లేదు. ఎవరు వెళ్తున్నారు చెప్పాలి? ఎవరు వెళ్తున్నారు? నువ్వు అక్కడవే వస్తున్నావు నా దగ్గరికి. అయిపోయింది నీ జీవితం.
ఎన్నో ఆరాటం, ఎన్నో పోరాటం, ఎంతెంతో శ్రమపడి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఆదివారం మందిరానికి కూడా రాకుండా 1000 రూపాయలు ఎవరైనా ఇస్తానంటే చాలు, ఇది కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ధనము అక్రతకు రాదు, ధనము నిన్ను పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా ప్రవేశింప నేరదు. దయచేసి గమనించండి. ధనం ఉండాలి, అది కొంత మట్టుకు మాత్రమే ఉండాలి. నీ అవసరతలు తీర్చే విధంగా ఉండాలి, నీ అక్రతలకు ఆదుకునే విధంగా ఉండాలి. నేను అంటున్నాను, మనకున్నటువంటి ధనమే దైవం అయిపోయి మన మీదకు ఎక్కి నాట్యం చేసేటువంటిదిగా ఉండకూడదు. దయచేసి గమనించండి. ధనముకి ఎవడు కూడా దాసోహం కాకండి అని ప్రభువు చెప్పాడు. ధనాన్ని ప్రేమిస్తే దైవం మన దగ్గర ఉండదంట, దైవాన్ని ప్రేమిస్తే ధనం మన దగ్గర ఉండదంట కదండి. ఏది కావాలి మీకు? ప్రభు ఈ రోజున మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాటలు తెలుసా అండి, మనం ఒకటినాన్ని ప్రేమించాలి. చాలామంది జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా అండి, ధనాన్నే ప్రేమిస్తూ ఉంటారు. ధనం ఉంటే దేవుడే దిగి వస్తాడండి, కొండ మీద కోతి దిగి వస్తుందండి అంటారు. కొండ మీద ఉన్న కోతి దిగి వస్తుంది కానీ ఏమండి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి కదండి. దేవుడు దిగి వస్తాడా? ఉండడు. ఎందుకని? నువ్వు దాంతోనే ఉన్నావు కనుక. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, ఆ యొక్క యవ్వనస్తుడు కూడా దేంతో ఉన్నాడు చెప్పండి? అన్ని విషయాల్లో బాగున్నాడు. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, పెద్దలు గౌరవించాడు, నాన్నని చూసుకున్నాడు, అమ్మని చూసుకున్నాడు, అన్నీ బాగానే ఉంది. కానీ దేన్ని ప్రేమించాడంటే ధనాన్ని మాత్రమే ప్రేమించాడు. అందుకని ఆ ధనాన్ని ప్రేమించాడు కనుకనే యేసు ప్రభు వారు సువార్తను ఏం చేయలేదు, వాడు నమ్మలేదు. చెప్పండి, సువార్తలోనికి రాలేదు. అర్థమైందా? మారు మనసు వాడికి రాలేదు. ఆత్మ విషయమై వాడు ఏమాత్రం కూడా యేసు ప్రభు వారు మాటలు విని దీనత్వంలోనికి రాలేదు. అందుకనే వాడు యేసుని తృణీకరించి వెళ్ళిపోయాడు. చూసారా? అక్కడ విన్న వారు అందరూ కూడా యేసుతో పాటు పరలోకం వెళ్ళారు. వినలేనటువంటి వాడు మాత్రమే నరకానికి వెళ్ళిపోయాడు. చూడండి, వాడు వెళ్ళిపోయాడు కానీ వాడి ఆస్తి అంతా అక్కడే ఉండిపోయింది. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? తినుము త్రాగుము సుఖించమన్నాడు, చనిపోయాడు. ఆ రోజున రాత్రికాల సమయంలో చనిపోయాడు కదండి. ఆ వేడిమి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అంటున్నాడు, లాజరు అని అన్నాడు, నీ యొక్క చిటికిన వేలుతో నాకు కొంచెం దాహం తీర్చు అన్నాడు. ఇక్కడ అంత పరిస్థితి ఏమీ లేదు. యేసుప్రభు అన్నటువంటి మాట, లేదు లేదు, అది అక్కడ ఉంది, ఇది ఇక్కడే ఉంది కనుక దానికి దీనికి సంబంధం ఏమాత్రం కూడా లేనే లేదు. నిన్ను ఓదార్చేటువంటి వారు ఎవరు ఉండరు. ఆయన అంటున్నాడు ధనవంతుడు, అయ్యా నా కింద 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, నాకు తెలిసి ఒక్కొక్కడు నా తర్వాత వచ్చేస్తాడు. నేను ఏదైతే నేను ధనాన్ని ప్రేమించానో, ధనాపేక్షలో ఉన్నానో, ధనమే ఈరోజు నన్ను నరకానికి ఎక్కడ తీసుకొచ్చిందో, నా అన్నదమ్ములు కూడా 5 కూడా నా దగ్గరికి వచ్చేస్తారు. దయచేసి మీరు ఏమనుకోకపోతే జస్ట్ పర్మిషన్ ఇస్తే నేను కిందకి వెళ్ళి ఒకసారి చెప్పేసి వచ్చేస్తాను. ఓరు పిచ్చోడా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఆత్మలో ఉన్నావు. మనుషుడు ఆత్మను చూడలేడు. అర్థమవుతుందా? మనుషుడు ఆత్మను చూడలేడు. కానీ మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్ప సంగతి ఏంటి చెప్పమంటారా? మనం బ్రతుకున్నప్పుడు ఆత్మ కలిగినటువంటి దేవుని ఆరాధించే గొప్ప యోగ్యతనిచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని బలపరచండి. చనిపోయినటువంటి ఆత్మను మనుషుడు చూడలేడండి. నిజంగా చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు చాలామంది చనిపోయారు, వాళ్ళకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. వాళ్ళు ప్రతిరోజు ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు కమ్ టు అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ద ట్రూ అండ్ వాట్ ఈస్ ద ఫాల్స్. వాళ్ళు చెప్తున్నారంటే మనకి, ఒరే నాన్న ఒక నరకం ఉందిరా, చాలా భయంకరంగా ఉంది నాన్న అని మన చుట్టూనే తిరుగుతున్నారు. వాళ్ళు ఎన్నో ట్రాన్స్లేషన్లో చెప్తున్నా మనకు అర్థం కావడం లేదు. వాళ్ళ ట్రాన్స్లేషన్కి అర్థం చేసుకుంటే మనం కూడా ప్రాణం పోవాలి, చచ్చిపోవాలి, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అంటే ఆత్మమే ఉత్తరవాది. శరీరం కలిగినటువంటి వాడు ఆత్మకి ఏమాత్రం కూడా ఉత్తరవాది ఏమాత్రం కూడా కానే కాదు. వాడు బతుకున్నప్పుడు దేవుడు అందుకని చెప్తున్నాడు, దేవుని ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని భక్షిస్తుంది, దేవుని ఆత్మ మిమ్మల్ని ఒక మాస్టర్గా ఉండి దేవుని వాక్యం మీకు టీచ్ చేస్తుంది. ఇదిగో ఒక నరకం ఉంది, ఆ నరకం నుంచి తప్పించగలిగినటువంటి వాడు ఎవరూ లేడు కనుక మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు వాక్యం చెప్తుంది. కనుక మనం అలా జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయిపోయింది. దేవుడు అన్నాడు, పంపించనన్నాడు. ప్రభువా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? భూలోకంలో నా సేవకులు ఉన్నారు, భూలోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. సువార్త ప్రకటించబడుతుంది కదా, మారు మనసు పొంది రక్షణ పొందమని చెప్పండి అని చెప్పాడు ప్రభువు. మారు మనసు పొందితే, రక్షణ పొందితే పరలోకం వెళ్తావు కదండి. ఆత్మ విషయమే దీనులైతేనే పరలోక రాజ్యానికి చేర్చబడతావు. ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోకం వెళ్ళవు, కానీ దేవుని చిత్త ప్రకారం చేసిన వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారనంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారు మాత్రమే
వెళ్తారు. ఇకపోతే చివరిగా అన్నాడు కదండి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకు ఒకటి ఆటంకంగా ఉందంట. దయచేసి గమనించండి, ధనమే. దైవం కావాలా, ధనం కావాలంటే మనందరం ఆలోచించవలసిన విషయము, నిజమైనగా ఆలోచించవలసిన విషయం. చెప్పండి, దైవం కావాలా, ధనం కావాలా? నేనేమనుకోలే చెప్పండి, ప్రార్థన చేస్తాను ఇంక ఎక్కువ ఇవి నాయనా అని. దేవుని స్తోత్రం. ధనం కావాలండి, ధనం కాకుండా ఏమీ అవ్వదు. నిజంగా మనం ధనం లేదనుకోండి, ఎలా చూస్తారంటే జనాలు అలా చూస్తారు. ధనం ఉండాలి, కానీ కొంచెం ధనం ఉండాలి. అర్థమవుతుందండి? నీకు సరిపడినంత ధనం ఉండాలి. నీ పిల్లల్ని పోషించుకొని నీ పిల్లల్ని గొప్పోలు చేసేంత ధనం ఉండాలి. నువ్వు బతికినంతకాలం నీకంటూ కొంచెం ధనం ఉండడం అది మంచి పద్ధతి కాదండి. ఉండాలి కన్ఫామ్గా. దానికి మించింది ఉండకూడదు. దానికి మించింది ఉంటే నీలో రోగాలే, దానికి మించింది ఉంటే నీలో తాహతలే, దానికి మించింది ఉంటే నీలో అనారోగ్యాలే, అపనిందలే, అటువంటి టెన్షన్లే, ఐటీలే కదండి, స్వాధీనాలే, దాసోహాలే. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ధనము పరలోక రాజ్యానికి రాదు, పరలోక రాజ్యానికి రాదు. దయచేసి గమనించండి. ఒక రోజునంట హానోకు దేవునితో నడిచి వెళ్ళెను అని వాక్యంలో ఉంది, ఉందా లేదా? భూలోకంలో మొదలుపెట్టాడంట నడక, పరలోకం వరకు వెళ్ళిపోయాడంట. ఇక ఒక్క అడుగు మాత్రమే ఉంది ఆ గుమ్మంలో నుంచి అడుగు పెట్టడం. తండ్రి అన్నాడంటే, ఇంతవరకు వచ్చేసావు కదా, నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇంకెందుకు వెళ్ళడం అని అన్నాడు. అంటే ప్రతిరోజు చూడండి, దేవుడే స్వయంగా భూలోకానికి వచ్చి తన యొక్క కుమారుని ద్వారా, హానోకు అనబడినటువంటి తన కుమారునికి ఏం చేస్తాడో తెలుసండి, సహవాసంలో ఉన్నాడు. హానోకు ఏముంది చెప్పండి, దేవునితో సహవాసం చేసేటువంటి మంచి లక్షణం ఉంది. మారు మనసు వచ్చింది, సువార్త మీద నమ్మకం వచ్చింది కదండి. సువార్త దేవుడే సువార్త, నమ్మకం వచ్చింది. దాంతోపాటు ఏమొచ్చింది, తనకి మంచి చెప్పాలి ఏముంది, ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వాడుగా ప్రభు వచ్చినప్పుడల్లా కూడా రోజు ఎదురు చూస్తున్నాడంట, నా తండ్రి ఈ సమయంలోకి వచ్చేస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఆయన ఏమేడో తెలుసండి, పరలోక రాజ్యానికి చెప్పండి కొనుక్కోబడ్డాడు. ఎక్కడి వరకు వెళ్ళాడంట, ఆ గుమ్మం వరకు వెళ్ళాడంట. తండ్రి అన్నాడంట, మంచి స్నేహితులు వారిద్దరూ అట్టి విధంగా ఉండేవారు. ప్రభు అన్నాడు, ఇంతవరకు వచ్చేసావు కదా, మరలా నువ్వు ఒంటరిగా ఏమి వెళ్తావు, ఒంటరిగా వెళ్ళలేవు కనుక ఇంతవరకు వచ్చావు కదా, నాతో వచ్చే అని చెప్పి లోనికి తీసుకుని వెళ్ళాడు పరలోకంలో. చూసారా? అంటే ఒక వ్యక్తి శరీరానుసారంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించారు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, ఆత్మ విషయమై నీవు కూడా దీనత్వంగా కలిగి ఉన్నట్లయితే నీ శరీరము నీకు అక్కడికి ఏమాత్రం కూడా రానే రాదు. చూడండి, భక్తులు అనబడిన వారు ఆత్మని శరీరాన్ని ఒక ఆధీనంలో పెట్టుకున్నారు, అందుకనే వారు భక్తులయ్యారు. కనుక మనం కూడా మన ఆత్మను, మన శరీరాన్ని, మన దేహాన్ని భక్తి జీవితంలో కొనసాగించుకుంటూ ముందుకెళ్తే దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అలాగనే అగ్ని రథముల చేత కొనుక్కోబడ్డాడు ఇంకొక వ్యక్తి, ఏలియా. ఆయన కూడా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. అంటే అలనాటి భక్తులుగా ఉండాలని పాట పాడడం కాదు, అలనాటి భక్తులుగా ఉండాలని మనం ప్రార్థించడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలనాటి భక్తులకి ఏముంది అని అంటే, కేవలము బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే ఇద్దరు వ్యక్తులు మరణించకుండా పరలోకం వెళ్ళిపోయారంట. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే డైరెక్ట్గా దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారంటే, డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోయారంటే వారిలో ఎంత స్టామినా ఉంది, ఎంత శక్తి ఉందో గమనించాలి. ఎంత ప్రార్థనా పరులు వారు. లోకంలోనే ఉన్నారు కానీ లోకాన్ని చూడలేదు, లోకంలో ఉన్నారు లోకాశల్లో లేవు, లోకంలో ఉన్నారు ధనాన్ని పట్టుకోలేదు, లోకంలోనే ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి దేన్ని కూడా చేయలేదు వారందరూ కూడా. ఎందుకు తెలుసా? దినదినము అనుక్షణము కూడా వారు దేవునితోనే సహవాసం చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. దేవుని వాక్యంతో నువ్వు పని చేయగలుగుతున్నావా? సహవాసం చేయగలుగుతున్నావా? దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా? ఎంతసేపు సంపాదన ప్రాముఖ్యం కాదు, ఎంతసేపు దేవునికి దూరం అయిపోవడం ప్రాముఖ్యం కాదు. ఈ పలంగా చనిపోతే మన విషయంలో ఒక ప్రశ్న మొలకెత్తాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్తానా, నా బిడ్డలు వెళ్తారా? దయచేసి గమనించండి, ఈ ప్రశ్న మీకే విడిచిపెడుతున్నాను. మనం అందరం కూడా పరలోకంలో ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఆకాంక్ష, దేవుని కోరిక. పరలోకములో ఉన్న ప్రభువా అని ప్రార్థన చేశాం కదా. ఏం ప్రార్థన చేశారు? పైన ఉన్నటువంటి దేవుని చిత్తమే భూలోకంలో నెరవేర్చబడులాగనంటే, చూడండి, పైన పరిశుద్ధులు ఉన్నారు, భూలోకంలో అందరూ కూడా పరిశుద్ధులుగా అయిపోవాలి, పరిశుద్ధులుగా అయి నా దగ్గరికి రావాలి. డైరెక్ట్గా ఎవరు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళలేరు. పరిశుద్ధులుగా అవుతేనే, మనసు మార్చుకోగలిగితేనే, మనసంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటేనే. ఆత్మ విషయంలో వారందరూ కూడా సువార్తను
ఇంకా మారు మనసును కలిగి ఉంటేనే, వారందరూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే, వారందరూ కూడా ఏమండి ప్రభువా ప్రభువా అని ఏమండి చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగినటువంటి వారంగా ఉంటేనే, ఈ లోకంలో ఆయన తప్ప మరి దేన్ని ప్రేమించకుండా ఉంటేనే వీరందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తారు. పరలోక రాజ్యం అంటే ప్రీతి అనిపించారు. ఇందాక మీకు చెప్పాను కదా, 1 కోటి రూపాయలు సంపాదిస్తే చాలు. నిజంగా చెప్పండి, దేవుడు ఆ ఛాన్స్ ఇస్తే ఈ రోజున నేను కొన్ని కోట్లు వేసేద్దాను. దేవునికి స్తోత్రం. చెప్పక అవునా కదా? చెప్పండి. ఒరే చచ్చిపోయిన వాళ్ళందరికీ భూలోకంలో పరలోకం రావాలంటే మీ అందరికీ ఒక మంచి లక్కీ డ్రా ఏంటో తెలుసా? ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎలాగపోయారు? దేవునికి స్తోత్రం. అయితే మిగతా ఉన్నటువంటి వారందరికీ చెప్పేటువంటి విషయం, మీరందరూ కూడా మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు వేసుకుంటేనే పరలోకం వస్తారు అని చెప్పాడు అనుకోండి దేవుడు. రేపటి నుంచి మనకు ఉంటుందమ్మా కదండి. ఇంకొక విషయం, 1 కోటి రూపాయలు సంపాదించలేకపోతే ఇంకో మాట చెప్తాను వినండి. కేవలం ఒక 5 కేజీలు బంగారం అన్నా మీ దగ్గర ఉండాలి అని చెప్పాడు అనుకోండి, ఏమవుతాం? అయితే 1 కోటి రూపాయలన్నా ఉండాలి, 5 కేజీలు బంగారం అయినా మన దగ్గర ఉండాలి. ఏం చేస్తారు చెప్పండి మీరు? చెప్పండి. గట్టిగా సంపాదిస్తేనే 10,000 రావడం లేదు మనందరికీ, అవునా కదా? గట్టిగా సంపాదిస్తేనే 20,000 సంపాదించలేకపోతున్నాం. మరీ బాగా చదువుకొని కష్టపడితేనే ఒక 25,000 30,000 తెచ్చుకోలేకపోయినటువంటి దుస్థితుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాం మనం అందరం కూడా. అలాంటిది పరలోకం ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అలా 1 కోటి రూపాయలు ఉండి 5 కేజీలు బంగారం ఉంటేనే పరలోకం వచ్చిన తర్వాత, పరలోకానికి ముందు 2 దేవదూతలు ఉంటారు. వారి దగ్గరే జీవగ్రంథం ఉంటుంది. అర్థమవుతుందండి? అక్కడ మీ పేరు ఉందో లేదో చూసుకోండి. పేర్లు అన్నీ కూడా నేనే రాయిస్తాను. చీటీ ఉంటుంది, చీటీ పట్టుకొని లోనికి వచ్చాను అన్నాడు అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇక నాకు తెలిసి భారతదేశం ఇలా కూడా ఉండదండి కదండి. ఇక రేపు పొద్దున్న నుంచి వేట. ఏ వేట చెప్పండి? ఏ వేట? డబ్బులు వేట కదండి. ఇక న్యాయం ఉండదు, పక్కన పెట్టేద్దాం. అన్యాయం ఉండదు, చెప్పండి, పక్కన పెట్టేస్తాం. పాపం ఉండదు, పక్కన పెట్టేద్దాం. అంటే ఏంటో తెలుసా? నేను పరలోకం వెళ్ళిపోవాలి. నేను పరలోకం ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఎలాగైనా వెళ్ళిపోవాలంటే ఎవరినో పొడి చేసో, ఎవరినో దోచేసో, ఎవరినో ఏదో చేసేసో నేను వెళ్ళిపోవాలి. వాడిదంతా తెచ్చుకోవాలి. ఇది ఉంటుంది. కానీ ప్రభు అది చెప్పలేదు. ఏం చెప్పాడో తెలుసా? ఆత్మ విషయమై దీనంగా ఉండండి, దీనత్వం కలిగి ఉండండి, తగ్గించుకోండి, అప్పుడు మీరు పరలోకం వస్తారంటారు. ఇప్పుడు చెప్పండి, 1 కోటి రూపాయల కంటే 5 కేజీల బంగారం కంటే విలువైన పరలోకాన్ని చేర్చేటువంటి మాట ఈ మాట కాదంటారా? అందుకనే ప్రభువు ఆ రోజున కొండ మీద ప్రసంగంలో నిలిచికొని చెప్పినటువంటి మొట్టమొదటి మాట, పుట్టినప్పుడు అమ్మ అన్నాడేమైనా, చనిపోయినప్పుడు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాడేమో, కానీ ఆయన దేవుని కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నిలిచి ఉన్నప్పుడు కొండ మీద మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏదన్నా ఉంది అంటే అని అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. పరలోక రాజ్యం కోసమే మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఆయన. అంటే పరలోకం ఉంది, మీరందరూ కూడా అక్కడికి రావాలి అని తన ప్రసంగంలో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఉందంటారా? ఉంది. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడో చెప్పనా? పరలోకంలో ఉన్నాడు. ఎవరు వెళ్తారో చెప్పమంటారా? దీనులైన వారే వెళ్తారు. దీనులైన వారు ధన్యులంట. దీనత్వం కలిగిన వారు ధన్యులు, తగ్గించుకున్న వారు ధన్యులు, హెచ్చింపబడతారు. వారందరూ ఆ విధంగా ఉండగలిగితే దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళాలంటే ఇంతవరకు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఎంత కష్టమో అంతే ఈజీ కూడా. ఎప్పుడో తెలుసా? మీ శరీరాన్ని, మీ ఆత్మను మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు అది చాలా ఈజీ. ఇక దెర్ ఈస్ నో రికమెండేషన్ ఎట్ ఆల్. దయచేసి గమనించండి. మా వార్డులో ఉన్నవారు మాకు రికమెండేషన్ చేస్తారండి, మాకున్నటువంటి అధికారులు, మాకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తారు, లేదా మీకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ చేస్తారంటే ఎవరు రికమెండేషన్ చేయరండి. దయచేసి గమనించండి. నేను అంటున్నాను, ఎవరు రికమెండేషన్ తీసుకోడు ఆయన. అలా రికమెండేషన్ తీసుకోవాలంటే బోలు మంది బిషప్లు ఉన్నారు, బోలు మంది గొప్ప దేశ అధినేతలు ఉన్నారు, వారితో రికమెండేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను చెప్తున్నాను, దేవునికి ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. ఆత్మనిచ్చినటువంటి నీవే మరలా ఆత్మచేత ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటువంటి నీవే ఏమవ్వాలనంటే రికగ్నైజ్డ్ అవ్వాలి. ఆత్మ రికగ్నైజ్ అవుతూ మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోగలిగితే దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. దయచేసి గమనించండి. ప్రస్తుత దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ప్రియమైన బిడ్డలారా గమనించండి. నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావా? వెళ్ళాలనుకున్న వారందరూ కూడా
ఈ మాటలు మీరు గమనించాలి. మొట్టమొదటి మాట అన్నాడు ఆయన, ఏమన్నాడనంటే ఆత్మ విషయమై మనం దీనత్వం కలిగి ఉండాలి. రెండోదిగా ప్రియమైన బిడ్డలారా గమనించండి, మారు మనసుకు తగినటువంటి సువార్తను మనము ఏమండి కలిగి ఉన్న వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఏమండి తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో మనము నెరవేర్చేవారుగా ఉండాలి. ఇకపోతే చెప్పాలి, చిన్నపిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. చిన్నపిల్లల లాంటి మనస్తత్వానికి వచ్చేయండి, మంచిది. చిన్నపిల్లల మనస్తత్వం లాంటిగా ఉండాలి. ఇకపోతే 5 అన్నాడు, ధనానికి ఎవరు కూడా దాసోహం కాకండి. ధనం చూపిస్తే లోపడిపోకండి. ధనం చూపించిన, డబ్బు చూపించిన, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది ఏది చూపించినా దయచేసి గమనించండి, ధనం మిమ్మల్ని లాగుతుంది, పాపంలోనికి తీసుకువెళ్ళిపోతుంది, శాపంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఎవరు ఏ పని చేయకపోయినా డబ్బిస్తే అలా చేసేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? డబ్బిస్తే మటర్ చేసేస్తాడు, డబ్బిస్తే పాడు చేసేస్తాడు, డబ్బిస్తే ఏదైనా చేసేస్తాడు. కనుక వాక్యం చెప్తున్న మాట దయచేసి గమనించండి, ధనానికి ఎవరు కూడా మీరు లోను కాకండి అని చెప్పింది. కనుక ఈ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా మీరు గమనించవలసినటువంటి విషయం, మీరందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు అటువంటి పరలోక భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.